బళ్ళైనా కాలేజీలనైనా ఇంకా ఎంత పెద్ద చదువులైనా ఏడాదంతా రాసే చిన్న చిన్న పరీక్షలు ఒక ఎత్తు అయితే ఆఖరి నాడు రాసే పరీక్షలు అదే ఫైనల్ పరీక్షలు ఒక ఎత్తు. అందుకే పరీక్షకు అందుకోవాలి, రాయాలి, పాస్ కావాలి అని పొల్లగాండ్ల ఆరాటం చిన్నగుండది. అట్లనే తెలంగాణలో ఇంటర్ చదివే పొల్లగాండ్లంతా ప్యాడ్లు పెన్నులు అందుకొని మొసవోయంగా ఉరికిర్రు. మరి రాష్ట్రం అంతటా పరీక్షలు ఎట్లెట్లయినాయో ఒక్కసారి అరుసుకొని వద్దాం పార్రి. తెలంగాణ అంతటా బుధవారం సంధి ఇంటర్ పరీక్షలు చాలైనాయి. 1532 సెంటర్లు, 9,96,000 పైన విద్యార్థులు, అందరికందరూ పొద్దున 8 కొట్టిన కాడ నుంచి పరీక్ష సెంటర్ల కాడ హడావిడి చేసిర్రు. హాల్ టికెట్ చూసుకొని ఏ కాలేజ్లో పడ్డది, ఏ రూమ్లో నెంబర్ ఉన్నది అని ఎంకలాడే పనుల పడ్డారు. అటు అయ్యవ్వలు కూడా పొల్లగాళ్లను సెంటర్ కాడికి తోలుకోవనికే మస్తు తనలాడిర్రు. ఒక్కో కాడైతే ఆలస్యమవుతుందని మొసవోయంగా ఉరికొచ్చిర్రు. అన్ని సెంటర్ల కాడ పొల్లగాండ్ల జేబుల చెక్కింగ్లు చేసినాకనే లోపలికి తోలిర్రు. అయితే పరీక్ష ముందుకేంచే ఫోన్లు, ఇయర్ ఫోన్స్, గడియారాలు ఏం తేవద్దని చెప్పినుండే కదా. గసొంటి ఏదైనా తెచ్చిర్రా అని అంతా దేవులాడిర్రు. ఆయన కూడా ఎవరన్నా దొంగ షిట్టీలు కొట్టి రాస్తుర్రా అని పట్టుకునేందుకు ఎన్నడలేని విధంగా ఈసారి పరీక్ష సెంటర్లలో సీసీ కెమెరాలు కూడా పెట్టిర్రు. ఈ కెమెరాలు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు లింక్ చేసి ఉంటాయట. అట్లనే ఒక కెమెరాలే కాదు, షిట్టీలు కొట్టిన వాళ్ళను దొరకబట్టేందుకు స్క్వాడ్లను కూడా గట్టినే పెట్టిర్రు. ఇక సెంటర్ కు దగ్గర పట్లున్న అన్ని జిరాక్స్ షాప్లను మూసేయాలని ఆర్డర్ వేసిన అధికారులు 500 మీటర్ల దూరం కాడ నుంచి BNS 163 సెక్షన్ అమలు చేయాలని ఆర్డర్ వేసిర్రట. అందుకే పోలీసులు గట్టి బందోబస్తు పెట్టిర్రు. గిట్ల మైబాద్ల మొదటి రోజు పరీక్ష సెంటరు ఎక్కడ పడ్డదో తెలియగా గీ తమ్ముడు ఆల నీళ్లను అడుగుతుండట. అది చూసిన సారు తమ్ముడిని ఆయన బండ్ల కూసోబెట్టుకుని ఆలస్యం కావద్దు అన్నట్లు సైరన్ వేసుకుని రయ్య రయ్య తోలుకపోయి పరీక్ష సెంటర్లో దింపిండు. ఇక గీ ముచ్చట సోషల్ మీడియాలో ఇరగమరగా తిరుగుతుంది. అటు అధికారులు కూడా నిమిషం రూలు ఏం పెట్టలేదు. 9 దాటి ఇంకా 5 నిమిషాలు టైం ఇచ్చినాం, ఆ లోపు కూడా రాకుంటే ఇక ఎవ్వరు చెప్పినా ఇనేదే లేదని చెప్తుర్రు. కాబట్టి మొదటి దినం అంటే జర్రంతా కొత్త ఉండి సెంటర్లు దబ్బిన దొరకక వెనక ముందు అయ్యిర్రేమో గాని రేపటి నుంచన్నా టైంకు పోర్రి తమ్ముళ్ళు చెల్లెలు ఉంటాం మరిగా.